प्रादुर्भूतोऽस्मि राष्ट्रे लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयं कामस्वं पुरुषानहम् अश्वपूर्वां प्रथमद्यां हस्तिनाथप्रबोधिनीं श्रियं देवीमुपह्वये श्रीर्माधुर्मजुषताम् तां स्वस्मितां ह्यसां यशसाज्वलन्तीं श्रियं लोके देवजुष्टापदाम् सूर्यां हिरण्मये श्रयतां यशः कर्तमेन प्रजा भूता मय सम्भव कर्तमा श्रियं वासय मे कुलधाम विराजति वाक्पतङ्गाय शिश्रिये तन्ना लक्ष्मे प्रचोदयात् ध्रुवन्ते राजा वरुणा ध्रुवन्ते वा बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयताम् ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवाधिब्रुवन् अयं च ब्रह्मणः वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः सहनो भुनक्तु ఒకసారి ब्रह्मायुरायुर्भवति आयुः शतमानं भवति शतायुः पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति मनोवाञ्छाफलसिद्धिरस्तु ఓకే సార్. వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి వ్యవసాయ క్షేత్రంలో ఏరువాక కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇది రైతులందరూ కూడా ఎంతో విశిష్టంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు. అందులో భాగంగా మనం కూడా మన క్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. ఎడ్లతోటి మనం దున్నడము, భూమిని దున్నడం, అదేవిధంగా విత్తనాలు చల్లడం లాంటి కార్యక్రమాలు మనం ఇక్కడ చేయడం జరిగింది. గతంలో ఇక్కడ పనిచేసినటువంటి ఈవో గారు రామచంద్రమోహన్ గారు ఇక్కడ మన సిబ్బంది రాజు గారు కానీ మన ఈఎలు కానీ వీళ్ళందరి సహకారంతో ఇక్కడ ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేశారు. దాదాపు 100 ఎకరాలు, ఇక్కడ ఒక 80 ఎకరాలు, పక్కనే ఇంకొక 20 ఏకర్స్, ఇలా ఒక 100 ఎకరాల్లో మనకి ఎక్కడ ఏ స్వామివారికి లేనటువంటి ఒక వ్యవసాయ క్షేత్రం మనకుంది. ఇందులో అన్ని రకాల ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ కానీ, అదేవిధంగా స్వామివారికి అవసరమైన పుష్పాలు కానీ, తర్వాత మనం 20 ఎకరాలు ఏదైతే సపరేట్గా ఉందో అక్కడ ఆ కూరగాయలు కూడా పండిస్తున్నాం. అన్నదానానికి అవసరమైనటువంటి అన్ని రకాల కూరగాయలు కూడా మనం ఇక్కడ నుంచి ఇస్తూ ఉన్నాం. మ్యాంగో తోపు కూడా ఇక్కడ ఉంది. తర్వాత మిగతా అదర్ ఫ్రూట్ బేరింగ్ అంటే మారేడు చెట్లు కానివ్వండి, తులసి దళాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి సంపంగి చెట్లు కానివ్వండి, అంటే పుష్పాలు, ఇవన్నీ కూడా మనకి ఈ క్షేత్రం నుంచి విశేషంగా లభిస్తున్నాయి. స్వామివారికి ఇవన్నీ కూడా మనం సమర్పించుకుంటూ ఇంకా మరింతగా మనం ఈ వ్యవసాయ క్షేత్రాన్ని డెవలప్ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మరిన్ని కూరగాయలు అంటే మన అన్నదానానికి అవసరమైన అన్ని రకాల కూరగాయలు మనం ఇక్కడ పండించే విధంగా పండించుకోవడం, అవి అన్నదానానికి, అదేవిధంగా వేద పాఠశాల విద్యార్థులకి, హాస్టల్ విద్యార్థులకి ఇచ్చే విధంగా కూడా మన కార్యక్రమం చేస్తున్నాం. సో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మన హరిరాజు కానీ, మన అప్పారావు గారు, అదేవిధంగా రాంబాబు ఈ గారు, ఇతర సిబ్బంది అందరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో జ్యేష్ఠ పూర్ణిమ ఇవాటి నాడు స్వామికి 3వ విడత చందన సమర్పణం జరిగింది. అక్షయ తృతీయ నాడు 1వ విడత చందన సమర్పణం, వైశాఖ పూర్ణిమ నాడు 2వ విడత చందన సమర్పణం, జ్యేష్ఠ పూర్ణిమ నాడు 3వ విడత చందన సమర్పణం. ఆ
ఉదయం ఆరాధనతో స్వామి సుప్రభాతం అయిన తర్వాత ఆరాధనలో భాగంగా చంద్ర సమర్పణ అయ్యి విశేష ఆరాధన జరిగింది. అదే బాలభోగం మంగళాశాస్త్రం అయిన తర్వాత స్వామివారిని ఆస్థాన మండపంలోకి వేంచేసి ఉత్సవమూర్తులు ఉభయ దేవేరులతో ఆళ్వారులతో కూడి ఆస్థానంలోకి వేంచేసిన తర్వాత విశ్వక్సేన ఆరాధన పుణ్యావాచనం పంచకలశ స్నపన తిరుమంజనం జరిగింది. ఇవాళ ఇంకొక విశేషం ఏంటంటే శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం మన ఏకాదశి నాడు జరిగింది. ఇవాళ పూర్ణిమ అవభృతం, వారికి అవభృతం జరిగింది. వారిని కూడా అవభృత స్నానం జరిపించడం జరిగింది. ఈ పూర్ణిమ నాడు మనం స్వామివారి యొక్క 3వ విడత చందనాన్ని అవతరించినటువంటి స్వామిని సేవించి తరిద్దాం. ఇంకా చివరి విడత చందన సమర్పణం ఆషాఢ పూర్ణిమ జూలై 21వ తారీఖున జరగనున్నది. అయితే మన ఆలయంలో విశేషం ఏంటంటే ఆషాఢ పూర్ణిమ ముందు ఉన్నటువంటి శుద్ధ చతుర్దశి నాడు గిరి ప్రదక్షిణం చేయడం అనేటువంటి అనుచాన సంప్రదాయం. భగవంతుడు పర్వత స్వరూపుడు అని పుట్టలో స్వామి ఉన్నాడు, నీటిలో స్వామి ఉన్నాడు, అలాగే పర్వతంలో స్వామి ఉన్నాడు, అంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని విశ్వసించినటువంటి సంస్కృతి సంప్రదాయం భారతీయ సంప్రదాయం. ఎందుచేతంటే పర్వతాలని భగవంతుడు పర్వత స్వరూపుడని విష్ణు పర్వతానామధిపతి అని వేదం చెప్తోంది. అంచేత పర్వతాలకి అధిపతి అయినటువంటి స్వామిని సేవించడం, పర్వత స్వరూపుడు పరమాత్మ. బదరికా క్షేత్రానికి వెళితే నరనారాయణ స్వరూపాలుగా పర్వతాలని మనం సేవిస్తాం. అలాగే నదులు భగవత్ స్వరూపం. గంగాది నదులలో మనం స్నానం చేసి మన యొక్క పాపాలు పోవాలి అని ప్రార్థిస్తాం. అలాగే వృక్షాలు మన భగవత్ స్వరూపాలు. నైమిషారణ్యం మొదలైనటువంటి క్షేత్రాలకు వెళితే అక్కడ వృక్షాలని మనం ఆరాధన చేస్తాం. అలాగే పశుపక్ష్యాదులు, జంతువులు, జీవాలు ఇవన్నీ కూడా భగవత్ స్వరూపాలు. అంచేత ప్రకృతి అంతా భగవత్ స్వరూపం. కానీ వేదం చెప్తోంది కనుక అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని భగవత్ స్వరూపాలైనటువంటి వాటిని ఆరాధించడం మన యొక్క ధర్మం, భారతీయమైనటువంటి ధర్మం. కనుక పర్వతాలకి పరిక్రమణం చేయడం అనేటువంటిది మన సంప్రదాయంలో ఉంది. అరుణాచలం ప్రదక్షిణం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఆలయాలన్నిటికీ స్వామి వేయించేసినటువంటి పర్వతాలన్నిటికీ ప్రదక్షిణం పరిక్రమణం చేస్తున్నాం. అలాగే సింహాచలంలో చాలా అనూచానంగా వస్తుంది ప్రదక్షిణం అనేటువంటిది. అంచేత స్వామి వేయించేసినటువంటి పర్వతం సింహాకారో గిరియత్ర అని సింహాకృతిలో ఉండేటువంటి పర్వతం. ఇంకొకటి ఏంటంటే 32 కిలోమీటర్ల వైశాల్యం కలిగినది. 32 నారసింహ రూపాలు, దానికి ఉపలక్షకంగా 32 మైళ్ళలో కిలోమీటర్లో వైశాల్యం కలిగినటువంటి పర్వతాన్ని పరిక్రమణం చేసి వచ్చి స్వామి యొక్క దర్శనం చేసుకొని స్వామి అనుగ్రహానికి పాత్రం అవుతాం. ఇది ముఖ్యంగా సంతానార్థులైనటువంటి వాళ్ళకి ఇది ఫలించడం అనేటువంటిది మనకి అనుభవంలో ఉండేటువంటిది. సంతాన కాములైనటువంటి వారు ఈ పర్వతాన్ని ప్రదక్షిణం చేస్తే 3 మార్లు సింహగిరి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ ఫలం లభిస్తుంది అని శాస్త్రం చెప్తోంది. అందుచేత ఒక భూప్రదక్షిణ వలన ఏమొస్తుంది అనేటువంటిది మనకి పురాణాలు చెప్తున్నాయి. షణ్ముఖుడు వినాయకుడు ఏదో ప్రదక్షిణం చేయాలి అంటే, భూమంతటిని ప్రదక్షిణం చేయాలంటే వాళ్ళ యొక్క మాత ఆయన పాపం భూమంతా ప్రదక్షిణం చేయడానికి నెమల మీద వెళ్ళేట. కానీ వినాయకుడు పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ మాతాపితరులకి ప్రదక్షిణం చేసేట. అంచేత భగవత్ స్వరూపులైనటువంటి వాళ్ళకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది అని మనకి పురాణాలు చెప్తున్నాయి. అందుచేత ఈ సింహగిరి ప్రదక్షిణం చేయండి, భూప్రదక్షిణ ఫలాన్ని పొందండి. అలాగే భగవంతుడికి ప్రదక్షిణం చేసినటువంటి ఫలం దీనికి వస్తుంది. కనుక మనం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని చేస్తూ ఉంటాం. మనం ఆత్మ ప్రదక్షిణ నమస్కారం వలన సంపూర్ణమైన ఫలం వస్తుంది. భగవంతుడికి ప్రదక్షిణం చేసినందువలన ఆ ఫలం వస్తుంది. భగవంతుడు ఏం చేసినటువంటి పర్వతానికి ప్రదక్షిణం చేసినంత వలన భగవంతుడి యొక్క సాక్షాత్కార ఫలం, ఆయన యొక్క సాయుధ్యం, ఆయన యొక్క సామీప్యం, ఆయన యొక్క సాన్నిధ్యం ఫలాలు లభిస్తాయి. అంచేత సింహగిరి ప్రదక్షిణం చేసి సర్వ కామనల్ని తీర్చుకోండి. ముఖ్యంగా సంతానార్థులైనటువంటి వారు ఈ ప్రదక్షిణం చేసిన తర్వాత వలన సంతాన ఫలాన్ని పొందుతారు, సత్సంతానాన్ని పొందుతారు. అంచేత ఆ ప్రదక్షిణం చేసిన తర్వాత స్వామిని సేవిస్తాం. పూర్ణిమ నాడు స్వామికి చివరి విడత చందన సమర్పణం జరుగుతుంది. గురు పూర్ణిమ అంటాం. గిరి పున్నమి, గిరి ప్రదక్షిణం చేయడం వల్ల ఆషాఢ పూర్ణిమకి గురు పున్నమి పేరు. వ్యాస జయంతి వాడు
వ్యాస మహర్షి లోకానికంతటికి భారతీయ సంస్కృతిని, సాహిత్యాన్ని, వేద వాంగ్మయాన్ని విభజించి లోకానికి అందించి ఉపకారం చేసినటువంటి వాడు. అట్లాంటి వ్యాస మహర్షి యొక్క జన్మదినం ఆ గురు పూర్ణిమ నాడు జరుగుతుంది. అలాగే స్వామి మొత్తం 4 విడతల చందనాన్ని పూర్తి చేసుకుని గురు ఆకారంలో, సంపూర్ణమైన ఆకారంలో ఉంటాడు కనుక గురు పూర్ణమి అని దీనికి పేరు. చేత ఇట్లాంటి రోజున స్వామిని సేవించండి. ఆచార్య రూపులైనటువంటి వ్యాస భగవాను జయంతిని పురస్కరించుని మీ ఆచార్యుల యొక్క అర్చనం చేసుకొని ఆచార్య అనుగ్రహానికి పాత్రం కండి. తద్వారా భగవద్ అనుగ్రహానికి పాత్రం కండి. స్వామి అనుగ్రహానికి పాత్రమయ్యి లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో నిరోగంగా విరాజిల్లాలి. దానికి తగిన స్థితిని సింహాద్రినాథుడు అనుగ్రహించాలి అని ప్రార్థిద్దాం.